ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడి నామంలో ప్రతి ఒక్కరికి గొప్ప కార్యాలు జరగాలని కోరుకుంటూ ఉన్నాను. ఆత్మలో బలం పొందుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఆత్మీయంగా జీవించేటువంటి వారందరూ కూడా తమ ఆత్మలో బలం పొందుకుంటూ ఉంటారు. అలాగే అటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారందరిలో తమకున్నటువంటి సాక్ష్యాలను బట్టి బలంతో నింపుతూ ఉంటారు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయంలోనూ మీ వల్ల నాకు ధైర్యం కలుగుచున్నది కనుక సంతోషించున్నాను. పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎన్నో పాటలు పాడుతూ ఉంటారు. వారికి నేర్పించడానికి, నడిపించడానికి, వారి పట్ల శ్రద్ధ వహించడానికి, వారి ఆలోచన తలంపుల్లో కుదర్చడానికి. అలాగే ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు కూడా అనేక మంది అనేక రకాలుగా జీవిస్తూ ఉన్నప్పుడు వారిని కుదర్చడం అనేది పిల్లలు పెంచడం లాంటిది. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 1 నుంచి చాలా వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, స్టెఫను మాట్లాడడాన్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు 1వ వచనంలో ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురం ఉండక మునుపు మెసొపొతమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతను ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశంలోకి రమ్మని అతనితో చెప్పాను. అక్కడి నుంచి అతను మొదలు పెడుతూ ఉన్నప్పుడు చాలా సంగతులు వాటిని వింటూ ఉన్నప్పుడు వారికి వివరంగా అతను ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో సంగతులు అతను వారితో మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడుతూ అతడు ఒక విషయాన్ని గురించి వారికి చెప్తూ ఉన్నాడు. 51వ వచనం దగ్గరకు వచ్చినప్పటికీ, దానికంటే ముందు 47 నుంచి 50 వచనాలు చూసినప్పుడు, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించిన ఆయనను, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. మీ పితరులలో ప్రవక్తలలో ఎవరిని హింసింపగయుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందుతిరి గాని దాన్ని గైకొనలేదని చెప్పాను. 54వ వచనం నుంచి, వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచుంటున్న చూచి, ఆకాశం తెరవబడుట, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచుంటే చూచున్నానని చెప్పాను. ఈరోజు స్టెఫనీ యొక్క అటువంటి గొప్ప వ్యక్తి యొక్క సాక్ష్యం విన్నప్పుడు, అతడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను గమనించుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి హృదయంలో ఎంతో బలం కలుగుతూ ఉంది. అతడు ఎంతో ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే నీవు ఆయనలోని వేరుగా లోతుపారి ఎదగడం ప్రారంభిస్తూ ఉంటావో, ఆయన కొరకు నువ్వు ప్రత్యేకంగా జీవిస్తూ ఉంటావు. నువ్వు సొంత బాధ్యతను తీసుకొని ప్రభువుని ప్రేమించి ప్రభు అప్పగించిన దాన్ని అంతటినీ చక్కగా చేయడానికి నువ్వు ప్రయాసపడుతూ ఉంటావు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదములెత్తి తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. అతని యొక్క సాక్ష్యాన్ని గురించి విన్నప్పుడు, అతడు ఎటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడో ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు, ఎలాంటి గొప్ప శక్తిని అతను పొందుకున్నాడో చూడండి. ఆత్మలో అతడు గొప్ప బలాన్ని పొందుకోవడాన్ని మనం చూస్తున్నాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుచున్నది కనుక సంతోషించుచున్నాను. కనుక ఈరోజు మిమ్మల్ని బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి ధైర్యం కలిగేలాగా ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుని మీద నడుచుకున్నట్లయితే అది ఎంతో మేలు. అది అనేకులకు క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. అటువంటి వ్యక్తులను ప్రభు ఈ దినాన కోరుకుంటూ ఉన్నాడు. ప్రభా మీ దయగలిగిన నష్టాలకు అప్పగించి స్తుతించి వేడుకుంటుండగా, ప్రభా ప్రతి ఒక్కరికి ఒక గ్రహింపు కలిగిన స్థితి కలిగి పరిగెత్తడానికి సహాయం దయచేయండి తండ్రి. నేను లోకంలో జీవిస్తుంటుండగా ప్రభా లోకంలో ఉండేటువంటి సన్నిధి ఏ ఒక్కరిని ఆవరించుకున్నట్లుగా నీ కృప దయచేసి లోకంలో నుంచి ప్రత్యేకపరిచి ఆ ప్రత్యేకతను వారు కాపాడుకున్నట్లుగా సహాయం చేయమని
యేసుక్రీస్తు నామములడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.